ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్. అమల్లోకి భూభారతి పోర్టల్లోని సేవలవే సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ సూచనతోనే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు. మంత్రి పొంగులేటి. పవిత్రంగా నిర్వహించాల్సిన గోశాలలో జరిగే తప్పులను ఎత్తి చూపించారు మాజీ టీడీటీ చైర్మన్ భూమన. దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆసుపత్రుల్లో మెడిక్లెయిమ్ ప్రక్రియ వేగవంతంగా చేయడంపై చర్యలు చేపట్టింది. ఆరోగ్య బీమా క్లెయిమ్ అథరైజేషన్ 1 గంటలో, తుది సెటిల్మెంట్లు 3 రోజుల్లో పూర్తి చేయడం తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలతో బీమా క్లెయిమ్ అప్లికేషన్ ఫారంలను సులభంగా అర్థమయ్యేలా రూపొందించనుంది. ప్రతి భారత పౌరుడికి 2047 నాటికి ఆరోగ్య బీమా కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం చర్యలు తీసుకుంటుంది. మెడిక్లెయిమ్ ప్రాసెసింగ్ను డిజిటల్గా ప్రమాణీకరించేందుకు నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ఈ పోర్టల్లో 10 మాడ్యూల్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్, నాలా, అప్పీల్, భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూములు, ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలు, ఇతరాల పేరిట ప్రత్యేక మాడ్యూల్స్ను పొందుపరిచారు. పోర్టల్లో సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటోలున్నాయి. తెలంగాణ రాజముద్ర, తెలంగాణ రైజింగ్ లోగోలు, ప్రతి మాడ్యూల్లో ప్రత్యేకంగా రూపొందించిన తెలంగాణ తల్లితో కూడిన లోగోను పొందుపరిచారు. 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద భూభారతి పోర్టల్ జూన్ 2వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులో రానుంది. పరిష్కరించే దిశగా ఉండాలి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు భావించారు. భూమి అనే చర్చ ఎప్పుడొచ్చినా బూరుగుల రామకృష్ణారావు గారు కావచ్చు, పి నరసింహారావు గారు కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో జరిగిన భూసేకరణ, ఒకనాడు వేలాది ఎకరాలు జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల దగ్గర ఉన్న భూములను అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూ పరిమితి చట్టాలు తెచ్చి వాళ్ళ దగ్గరున్న లక్షలాది ఎకరాలను ప్రభుత్వం వాళ్ళ నుంచి తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవం తెచ్చే భూ కేటాయింపులు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేపట్టారు. అదేవిధంగా వారసత్వంగా వచ్చిన భూములు కావచ్చు, తమ శ్రమతో కొనుగోలు చేసిన భూములు కావచ్చు, అటవీ భూమి హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలకు ఇచ్చిన పోడు భూముల పట్టాలు కావచ్చు, ఈ అన్ని భూముల యొక్క హక్కులను రెవెన్యూ శాఖ భద్రంగా పొందుపరిచి వాళ్ళ హక్కులను ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థలో గ్రామాలలో పట్వారీలు భూముల వివరాలను నమోదు చేసేవాళ్ళు. ఆ పట్వారీలు నమోదులు చేసిన భూముల వివరాలు అధికారులకు, కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్. మా కార్యకర్తలను ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్లు రాస్తాం, వాళ్ళని వదిలే ప్రసక్తి లేదంటూ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. బెదిరించి వాళ్ళ నేను ఈ సభకు మీ దగ్గరకు వచ్చినా అని వారి యొక్క పోరాట పటిమను చూపించినందుకు ఆ తమ్ముళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అట్లనే ఇంకా చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు, అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి. అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం, ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్స్వాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువానేదో గదరి. ప్రజల తిరుగుబాటు కట్టుకోలేక బంగ్లాదేశ్ ప్రధాని పారిపోయినట్లు తెలంగాణ ప్రజల తిరుగుబాటుకు రేవంత్ రెడ్డి కూడా పారిపోవాల్సి వస్తుంది. వరంగల్లో జరగబోయేది బీఆర్ఎస్ రజతోత్సవ సభ మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి మీద తెలంగాణ ప్రజల తిరుగుబాటు సభ అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. భయపెట్టవచ్చు అది ఒక పిచ్చి భ్రమంలో ఉన్నారు. కానీ ఒక్కసారి ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే పోలీసు, మిలిటరీ ఎవ్వడు కూడా ఆపలేడు. ఉరికిచ్చుడు మొదలైతే ఒక్కడు కూడా ఊళ్ళకు రాలేడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఊళ్ళలో తిరగలేడు. ఇవాళ గాల్లో తిరుగుతున్న మంత్రులు
గాల్లోనే కలిసిపోవాలి తప్ప ఎక్కడ కూడా దిగలేరు. తుంగతుర్తిలో, హుజూర్నగర్లో, సూర్యాపేటలో కాదు, తెలంగాణలో ఏ జిల్లాలో కూడా దిగలేరు. చరిత్ర చాలా సందర్భాల్లో చెప్పింది ఈ విషయాన్ని. మొన్ననే చూసినాం మనం, 4-5 నెలల క్రితం బంగ్లాదేశ్ అధ్యక్షురాలు పారిపోయి వచ్చి భారతదేశంలో దాచుకుంటుంది. పోలీసే కాదు, మిలిటరీ మొత్తం చుట్టూన్నా ఆపలేకపోయింది. ప్రజలు తిరుగుబాటు మొదలైంది. అగో ఇవాళ ప్రజలు మా తిరుగుబాటుకు సూచనగా వరంగల్కు చేరాలి, కేసీఆర్ దగ్గరికి చేరాలి అన్న పద్ధతిలో ఉన్నది ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. వరంగల్లో జరిగే సభ బీఆర్ఎస్ రజతోత్సవ సభ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన తెలంగాణ ప్రజల తిరుగుబాటు సభగా మారుతున్నది. ఆ పరిస్థితి వస్తుంది. హెచ్సీలో మేము చెట్లు నరకలేదు, జంతువులు చనిపోలేదు. మా ప్రభుత్వం ఇంకా చెట్లను పెంచుతుంది, జంతువులను కాపాడుతుంది. అడవి కాని దాన్ని అడవి అంటూ తప్పుగా చూపించారంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఎకలాజికల్ బ్యాలెన్స్తో ముందుకు తీసుకొని పోవాలని బాగా నమ్మేటువంటి ప్రభుత్వం ఇది. పూర్తి స్థాయిలో తెలంగాణలో అడవుల్ని, జంతువుల్ని, పర్యావరణాన్ని రక్షించే కార్యక్రమంలో భాగంగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది. అడవి గాని భూమిని అడవి అంటున్నారు ఓ ప్రధానమంత్రి అంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న స్థానిక బీజేపీ నాయకత్వం ఆ విధంగా వారికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది కూడా సరికాదు. అక్కడ ఉన్న భూమి అటవీ ప్రాంతమే కాదు, ఏం చెప్పమంటారు, కోర్టులో నడుస్తా ఉన్న మ్యాటర్. ఆ విషయంలో మేము ఎక్కువ మాట్లాడకుండా మేము ఖచ్చితంగా కూడా న్యాయాన్ని నమ్ముతాం, న్యాయస్థానాన్ని నమ్ముతాం. కోర్టు పరంగా ఇచ్చే జడ్జిమెంట్ కు సంబంధించి మా వాదనలను కూడా వినిపిస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధను ఉపయోగించుకొని అనేక మందిని ప్రభావితం చేసే విష ప్రచారం చేసిన, విషం జిమ్మే కార్యక్రమం చేసిండ్రు ప్రక్కన టీఆర్ఎస్, ఇంకో పక్కన బీజేపీ. వాటి స్పష్టంగా కూడా రేపు రాబోయే కాలంలో తప్పకుండా జవాబు చెప్తాం. కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజలు మద్దతిచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని పలువురు కోరుతున్నారంటూ భారాస ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచి అధికార దహంతో కూల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వానికి మద్దతు తెలిపి పూర్తి మెజారిటీ ఇచ్చినప్పటికీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మేము కూలుస్తామని అనేక పర్యాయాలు ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ నాయకులు తహతాలాడుతున్నారు. అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు అనేక సందర్భాల్లో మేము స్పందించాం. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏదో మీడియాలో ఉదయం చూశాను, చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే మొదటి నుంచి ధరణి కార్యక్రమం ద్వారా గడిచిన 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్న పార్టీ అక్రమంగా పేదోళ్ల ఆస్తిని, పేదోళ్ల భూమిని, ప్రభుత్వ భూములని, వక్ఫ్ బోర్డు భూములని, రెవెన్యూ భూములని, అటవీ శాఖ భూములని వారి తొత్తులకి కట్టబెట్టామని చెబుతూ వచ్చామో, ఆ కట్టబెట్టి లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకి ఏ భూభారత్నైతే నిన్న లాంచ్ చేశామో, ఏ భూభారత్ వస్తే పేదవాడికి న్యాయం జరుగుద్ది, ప్రభుత్వ స్థలాలకి పూర్తి భద్రత ఉంటది అని ఒక సదుద్దేశంతో భూభారత్ని లాంచింగ్ చేయటానికి కొన్ని గంటల ముందే ఆ గౌరవ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో, వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వారి సొంత ఆలోచన కాదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ. కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట. దానికి ఉదాహరణ ఉంది. మైనార్టీలను మోసం చేసి ఇప్పుడు ముసలి కన్నీరు ఎందుకు జగన్ రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తక్ అహ్మద్ మీడియా సమావేశం. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న డ్రామాలు కానీ నాటకాలు కానీ రాష్ట్ర ప్రజలకి బాగా తెలుసు. ఏదో మభ్యపెట్టి మోసం చేయాలంటే రాష్ట్ర ప్రజలు సహించరు. అది ఏమంటే వక్ఫ్ సవరణ చట్టం గురించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీలు లోక్సభలో వ్యతిరేకించి రాజ్యసభలో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి మద్దతుగా
నిలబడినారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విప్ జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి, ఆ విప్ రాజ్యసభలో మద్దతు ఇవ్వక ముందు జారీ చేయాల్సింది. పని పూర్తి చేసి విప్ జారీ చేసి రాష్ట్ర ప్రజలకి మభ్యపెట్టి మోసం చేయడానికి ఒక కుట్ర. గతంలో చంద్రబాబు దళిత సమాజాన్ని అనగదొక్కారని, వారి జీవితాలను చిన్నాభిన్నం చేశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధపాతాళానికి దళితులను తొక్కేశారని, వారికి సంబంధించిన ఏ పథకం అమలు కావడం లేదంటూ నిలదీశారు. అంబేద్కర్ అందరివాడే కానీ చంద్రబాబు కొందరివాడు. నిజంగా దళితులపై ప్రేమ ఉంటే విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పటివరకు ఎందుకు సందర్శించలేదు? సామాజిక న్యాయ మహాశిల్పం దగ్గర ఉన్న వైఎస్ జగన్ పేరును ఎందుకు తొలగించారు? దళితులతో ఏ పథకం అందించకుండా ఇళ్లకు చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారంటూ ప్రశ్నించారు. మీరేం చేశారు? పాతాళానికి దళితుల యొక్క విద్యని తొక్కేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన చరిత్రాత్మకమైనటువంటి సంఘటనలన్నిటినీ, చరిత్రాత్మకమైన వారు తీసుకొచ్చినటువంటి మార్పులను పూర్తిగా ఆపేశారు. దళితుల యొక్క విద్యని కాలరాసేశారు. ఏ ఒక్క పథకం ఈ రోజున అమల్లో లేదు. ఆ విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అమ్మఒడి కావచ్చు, నాడు నేడు పేరుతో స్కూళ్లను ఆధునీకరించిన కార్యక్రమం కావచ్చు, వేలాది కోట్ల రూపాయలు ఈ అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. దానిలో ప్రధానంగా లబ్ధిదారులు దళితులు. ఈ రోజున నీ పరిపాలన పథకాలు లేవు కాబట్టి నువ్వు కొందరువాడివి అని అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీకు మా మీద ఏ రోజు ప్రేమ లేదు. అంబేద్కర్ సీఎం చంద్రబాబు పర్యటనలో సినిమా షూటింగ్ను తలపిస్తున్నాయని మాజీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు జనాల్లో తిరిగే పరిస్థితి లేదు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితులు మేలు కోరి అనేక పథకాలు అమలు చేశారు. కానీ చంద్రబాబు రౌడీ రాజ్యం కొనసాగిస్తున్నారు. పథకాలు అడిగితే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా వాయిస్ వినిపిస్తే దాని మీద కార్యకర్తలు కానీ సోషల్ మీడియా కానీ ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు. మీరు తప్పు చేసి ఇంకా కూడా ప్రజలకు ఏదో మేలు చేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా మిర్చీలకి ధరలు పడిపోయి ప్రజలందరూ కూడా అకాల వర్షాలు వచ్చి ఇబ్బంది పడతా ఉంటే మీరు మ్యూజికల్ నైట్లు పెట్టుకొని హ్యాపీగా నవ్వుకోవడం, సరదాగా కామెడీలు చేసుకోవడం, వాటి మీద నవ్వుకోవడం, అంటే పాలన ఏ స్థితిలో కొనసాగించారనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇక దళితుల పైన మీకు ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో మాకైతే అర్థం కాలేదు. కానీ మీరు చేసిన మోసాలు నేను చెప్తా. ఫస్ట్ రాజధాని ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహం పెడతామని చెప్పింది అక్కడ ఐనమూల దగ్గర. ఫస్ట్ వరదొస్తే మునిగే ప్రాంతంలో తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. కానీ కనీసం దానికి ఒక రాయన్న పేర్చారంటే అది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అరే బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, మరి ఆయన ఈ దేశానికి దిక్సూచి పవిత్రంగా నిర్వహించాల్సిన గోశాలలో జరిగే తప్పులను ఎత్తి చూపించారు. మాజీ టీడీటీ చైర్మన్ భూమన తప్పుల్ని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా టీడీటీ ఎదురుదాడి చేస్తుంది. ఈవో శ్యామలరావు టీడీటీ ఏజెంట్లుగా మాట్లాడుతున్నారు. ఈవోగా శ్యామలరావు ఉన్నప్పుడు టీడీటీలో స్వామివారికి ఎన్నో అపచారాలు జరిగాయి. గోవుల మరణాలపై దిగజారి మాట్లాడుతున్న వ్యక్తి టీడీటీ చైర్మన్ పదవికి అర్హుడా అంటూ కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పవిత్రంగా నిర్వహించవలసిన కార్యక్రమం ఆ గోశాలలో గోవులకి సక్రమైన వసతులు కల్పించి అన్ని రకాలుగా కూడా పోషించవలసిన విషయాన్ని ఒక వ్యక్తి ప్రస్తావిస్తే దాన్ని ఏదో ఒక రాజకీయ కోణంతో ఇంకో రకంగా చూడకూడదు. దానికి సంబంధించి బాధ్యతాయుతమైన టీటీడీ ఏం చేయాలి? దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్. అమల్లోకి భూభారతి పోర్టల్లోని సేవలకే సీఎం రేవంత్ రెడ్డి.
కేసీఆర్ సూచనతోనే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు. మంత్రి పొంగులేటి పవిత్రంగా నిర్వహించాల్సిన గోశాలలో జరిగే తప్పులను ఎత్తి చూపించారు మాజీ టీడీటీ చైర్మన్ భూమన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.